హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవితా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఎంతో రుచికరమైన వెజిటేబుల్ మ్యాగీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. అది కూడా చాలా ఈజీగా అండి. మ్యాగీని పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తింటూ ఉంటారు. ఎప్పుడైనా ఆకలేసినప్పుడు వెంటనే మనము చేసుకునే రెసిపీని మ్యాగీ అండి. కాకపోతే వెజిటేబుల్ మ్యాగీని ప్రిపేర్ చేసుకుంటే హెల్తీగా ఉంటుందండి. అందుకోసమే ఈరోజు నేను వెజిటేబుల్ మ్యాగీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ని ఉంచుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని అయితే వేసుకోండి. నేను ఇక్కడ క్యారెట్, బీన్స్, పొటాటో, క్యాప్సికమ్ అలాగే ఆనియన్ని కూడా వేసుకున్నాను. మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా సరే వేసుకోవచ్చండి. మీరు ఇందులోకి స్వీట్ పొటాటో అలాగే స్వీట్ కార్న్ కానీ ఇలా ఏదైనా సరే వెజిటేబుల్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చండి. ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని వేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటన్నిటిని కూడా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తొందరగా ఫ్రై అవ్వడం కోసము కాస్తంత ఉప్పును వేసుకొని ఫ్రై చేసుకోండి. అలా అయితే తొందరగానే కుక్ అయిపోతాయి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వెజిటేబుల్స్ అన్నిటిని కూడా మెత్తగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవడం వల్ల వెజిటేబుల్స్ తొందరగా మెత్తపడతాయండి. నెక్స్ట్ ఇందులోకి వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడిని 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడిని కూడా వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా మసాలాని వేసుకోవడం వల్ల ఇంకా మంచి టేస్ట్ అనేది వస్తుందండి. మ్యాగీలో ఉండే స్పైసెస్ మసాలా కన్నా ఇలా మనం సపరేట్గా యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. మీరు కావాలనుకుంటే ఇందులోకి కాస్తంత కారము, ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ వచ్చేసి పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కారంని అవాయిడ్ చేస్తున్నాను. మీరు స్పైసీని ఇష్టపడే వాళ్ళైతే కనుక కాస్తంత కారం వేసుకొని ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ 1 ప్యాకెట్ మ్యాగీని అయితే తీసుకున్నానండి. దాని క్వాంటిటీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 కప్పుల దాకా వాటర్ని వేసుకొని మూత పెట్టేసి బాగా మరలించుకున్నాను. ఇలా నీళ్ళను బాగా మరలిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మ్యాగీ ప్యాకెట్లో ఇచ్చిన మసాలా పౌడర్ని ఇందులోకి వేసుకోండి. ఇలా మసాలా పౌడర్ని వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మ్యాగీని వేసుకోండి. ఇలా మ్యాగీని వేసుకున్న తర్వాత నిదానంగా కలుపుతూ ఉండండి. మరి ఎక్కువగా కలిపేస్తే కనుక పొడువుగా లేకుండా విరిగిపోతాయండి. స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఉడికించండి. ఇలా కవర్ చేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని 1 నిమిషం పాటు ఉడికించండి. 1 నిమిషం తర్వాత మూతను తీసి ఒకసారి బాగా కలపండి. మరి ఎక్కువగా కలిపితే గనక ఈ మ్యాగీ మొత్తం కూడా బ్రేక్ అయ్యి ముక్కలు ముక్కలుగా అయిపోతుందండి. అందుకోసమే కలిపేటప్పుడే నిదానంగా కలపండి. మ్యాగీని ఉడికేటప్పుడు కానీ ఉడికిన తర్వాత కానీ మనము ఎక్కువగా కలిపేస్తే గనక విరిగిపోతుందండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టేసి మరొక నిమిషం పాటు ఉడికించండి. 1 నిమిషం తర్వాత ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. కొంతమంది మ్యాగీ అనేది జ్యూసీగా ఉంటే ఇష్టపడతారు, మరి కొంతమంది ఏమో డ్రైగా ఉంటే ఇష్టపడతారండి. మీకు ఎలా ఏ కన్సిస్టెన్సీలో ఉండాలని మీరు అనుకుంటారో ఆ కన్సిస్టెన్సీలోనే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి. మీరు జ్యూసీగా కావాలనుకుంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. లేదు మీరు ఇంకాస్త డ్రైగా ఇష్టపడే వాళ్ళైతే కనుక మరి కాస్త ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కాస్త జ్యూసీగా ఉన్నట్టుగానే నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. మీరు డ్రైగా ఇష్టపడే వాళ్ళైతే మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన మ్యాగీ రెడీ అండి. ఎంతో రుచికరమైన వెజిటేబుల్ మసాలా మ్యాగీని వేడివేడిగా సర్వ్ చేసుకొని తీసుకోండి. చూసారు కదండి, చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మసాలా మ్యాగీని. తప్పకుండా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.